హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అందరూ బాగుండాలని ఆశిస్తూ గురువుల ఆశీస్సులు నాతో పాటు మీ అందరికి ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి. అంటే ఫస్ట్ ఎపిసోడ్ కంటిన్యూయేషన్ ఇదైతే కనుక ఇంకొక 3 అండి, మొత్తం లైన్గా 3 ఎపిసోడ్స్ ఓన్లీ బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ అవన్నీ కూడా మళ్ళీ అడుగుతున్నారని, నేను చేసిన చీరలు కూడా ఇంకొకసారి మళ్ళీ చూపించమని, మళ్ళీ వీడియో కాల్ చూపించమని అడుగుతున్నారు. ఇన్నిసార్లు చూపించడం అయితే కుదరదని నేనైతే ఓన్లీ బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ వీడియో అయితే చేస్తున్నాను. ఇది ఫస్ట్ ఎపిసోడ్ కి కంటిన్యూయేషన్ ఈ ఎపిసోడ్ అండి. ఓకేనా, అన్ని చీరలు ఒకే ఎపిసోడ్ లో రిలీజ్ చేసిన అందరూ చూడరండి, కష్టం అది. అందుకు నేనైతే ఇది సెకండ్ ఎపిసోడ్, ఇంకో థర్డ్ ఎపిసోడ్ కూడా ఉంటుందండి. అది మళ్ళీ నెక్స్ట్ ఇంకొక రోజు రిలీజ్ చేస్తాను. అది ఇదేంటండి, పట్టే కానండి, కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చిన పట్టు శారీ. ఇదైతే కంచి సిల్క్. కొంచెం ఇలా కూడా చాలా మంది ఇష్టపడతారు కాబట్టి నేనేం చేశానంటే సింపుల్ గా నేను బ్లౌజ్ వేరే అయితే సెట్ చేశాను. ఇదిగోండి, ఇలా సింపుల్ డార్క్ మంచి, దీన్ని ఏమంటారంటే చింతపిక్క అంట, చింతపిక్కలు ఉంటాయి చూసారా, ఆ కలర్ బ్రైట్ రెడ్ మెరూన్ కలర్ షేడ్. ఆ షేడ్ వచ్చేసరికి చాలా బాగుందండి. ఇలా గ్రీన్ కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది. ఇలా పళ్ళు గ్రీన్ కాంట్రాస్ట్ మీకు వచ్చేస్తుంది. ఇంటర్లాక్ అండి, మొత్తం ఇంటర్లాక్. మీకు ఎక్కడ బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ కానీ గుచ్చుకోదు. వెరీ కంఫర్టబుల్ మెటీరియల్. అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా, లేదంటే ఎవరన్నా కొంచెం షాప్ ఓపెనింగ్స్ అలా కొంచెం బాగా మన ఈవినింగ్ దాకా ఉండాలి, మంచి పట్టు చీర ఎలా కట్టుకోవాలని కొంతమంది ఫీల్ అయ్యే వాళ్ళకి ఈ చీర బాగా యూస్ అవుతుందండి. మంచి కలర్ కాంబినేషన్తో వచ్చిన చీర ఇదైతే మటుకు విత్ బడ్జెట్ ఫ్రెండ్లీ శారీ. ఇలా వచ్చేస్తుంది మీకు. కింద జెరీ బార్డర్ వచ్చేస్తుంది, కింద ఇలా జెరీ బార్డర్ గ్రీన్ ఇలా వచ్చేస్తుంది అండి. ఇలా వస్తుంది జెరీ బార్డర్ గ్రీన్. ఓకేనా, ఇలా వస్తుంది. ఇదిగోండి, ఇలా వచ్చేస్తుంది మీకు చీర అంతా ఇలా వచ్చేస్తుంది. ఓకేనా, ఇది బ్లౌజ్ అండి. ఇది బ్లౌజ్ మీకు ఇలా ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది. ఇంకా బ్లౌజ్ మటుకు ఇట్లా ప్లెయిన్ ఉంటుందండి. ఇలా బార్డర్ వస్తుంది బ్లౌజ్కి, ఇలా బార్డర్ వచ్చేస్తుంది. ఓకేనా, సిల్క్ అండి, కాంచీపురం సిల్క్ శారీ. ఇప్పుడు మీకు నేను దగ్గర నుంచి చూపించే వీవింగ్ కూడాను మ్యాంగో వీవింగ్ అండి. చీర మొత్తం ఇలా మ్యాంగో వీవింగ్, చీర మొత్తం ఇలా మ్యాంగో వీవింగ్ వస్తుంది. చక్కగా చిన్న మ్యాంగోస్తో వీవింగ్ వచ్చేస్తుంది. చాలా బాగుందండి చీర అయితే మటుకు. చింతపిక్క కలర్ అంటారు చూసారా, ఆ కలర్లో ఉంటుంది. ఇది పళ్ళు. ఇలా చాలా స్మూత్గా ఉంటుంది. ఇంటర్లాక్ చీర అంతా ఇంటర్లాక్. నేనైతే మంచి పెన్ కలంకారీ హ్యాండ్ పెయింటెడ్ బ్లౌజ్ని ఇలాగే సెట్ చేశాను. చక్కగా ఊరినే హ్యాండ్స్ కలా నెట్ అటాచ్ చేశానండి. అంటే సింపుల్గా కొంచెం ఎలిగెంట్గా కనిపించడం కోసం అలా అయితే అటాచ్ చేశాను. మీకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కట్టుకుంటే చాలా ఎంతసేపు అయినా కంఫర్టబుల్గా, మీరు ఏదైనా ఓపెనింగ్ మీ సొంతదే ఏదైనా ఓపెనింగ్ ఉంది, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా స్పెండ్ చేయాలనుకోవాలి, ఇలాంటి శారీస్ చూస్ చేసుకుంటే బాగుంటుందండి. అది ఇంటర్లాక్, ఎందుకంటే బ్యాక్ సైడ్ కూడా మనకి ఇంటర్లాక్ వదుకోండి. మీకు ఫ్రంట్ బ్యాక్ ఏమి డిఫరెన్స్ తెలియదండి. ఫాల్ వేసేటప్పుడు వాళ్ళకి తలనొప్పి రావాల్సిందే. అంత అసలు ఇంకా మన బార్డర్ని బట్టి తెలుసుకోవాలండి, అంతే. అంతకు మించి లోపల అంత ఇంటర్లాక్ వీవింగ్తో చక్కగా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చిన చీర అండి ఇదంతా. ఇదిగోండి, ఇట్లా వస్తుంది చీర మొత్తం. అసలు ఎంత బాగుందోనండి ఈ చీర అయితే మటుకు. చాలా అంటే చాలా బాగుంది. బుక్ చేసుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. మీకు దగ్గరగా దూరంగా కూడా చూపిస్తున్నాను. ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. దీని కాస్ట్ మటుకు కొంచెం ఒక 500, మనం అనుకున్న బడ్జెట్లో కొంచెం ఎక్కువే. ఎందుకంటే హ్యాండ్ పెయింటెడ్ బ్లౌజ్ ఇచ్చాను కాబట్టి కొంచెం కాస్ట్ అనిపిస్తుందండి. ఇదొక్క చీరే 5700 అండి. 5700 ఇది ఒక్క చీర 5700 అండి. ఇది కూడానండి మనం మొన్న లాస్ట్ ఎపిసోడ్ లో టస్సర్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇది ఇంకొక చీర అండి. ఇది ఇంకో చీర. ఇది బ్లౌజ్ అండి. యాక్చువల్ గా ఇలా లీవ్స్ లో హాఫ్ వైట్ కాంబినేషన్, ఇలా రెడ్ అండ్ మస్టర్డ్ ఎల్లో చీర అంతా. పైన కింద కూడా మస్టర్డ్ ఎల్లో వచ్చేసరికి పీకాక్స్ డిజైన్ వస్తుంది. ఇదిగోండి, మంచిగా ఉందని చీర. మంచి మెరూన్, మధ్యలో కూడా డిజిటల్ ప్రింట్. ఇది వచ్చేసరికి పళ్ళు. అస్సలు ట్రాన్స్పరెంట్గా ఉండదు. మీకు గంజి కానీ ఐరన్ కానీ ఏమీ అవసరం లేదు.
మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి, గంజి ఇస్త్రీ ఏం అవసరం లేదండి ఈ చీరలకి. గంజి ఇస్త్రీ అవసరం లేని చీరలు ఇవి ప్యూర్ మంచి అదో రకమైన టస్సర్ మనకి ఆ ఫ్యాబ్రిక్ తో మనం ఇలాగా సెట్ చేసాము. అది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నేను జారదు. మీరు హ్యాపీగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కట్టుకోవచ్చు, హ్యాపీగా కట్టుకోవచ్చు. ఇది పళ్ళు. ఓకేనా, చీర అంతా ఇలా వచ్చేస్తుంది. ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఇందులో బ్లౌజే వాడుకోండి, వేరే బ్లౌజ్ దీనికి బాగోదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఎంత ఎలిగెంట్ గా ఉందో చూసుకున్నారా. దీని కాస్ట్ మనకి 3000 అండి. దీని కాస్ట్ ఇది నేను 2 శారీస్ చేశానండి. ఇది 2 శారీస్ ఈ డిజిటల్ ప్రింట్ వేయించింది. లాస్ట్ టైం కూడా సేమ్ శారీ నేను సేల్ చేశాను, అది మొన్న వచ్చిందండి ఆ డిజిటల్ ప్రింట్ది. ఇంకొకటి అండి, ఇది మంచి ఆర్గాన్జా, ఇది బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్న ఆర్గాన్జా హ్యాండ్ పెయింట్ విత్ మంచిగా స్కాలప్ లో కూడా వర్క్ స్కాలప్ చేయించానండి, థ్రెడ్ వర్క్ స్కాలప్ చేయించాను. ఇది వచ్చేసరికి ఆరెంజ్ అండి, ఆరెంజ్ కలర్ కి ఇలా హ్యాండ్ పెయింట్ పళ్ళు, సింపుల్ పళ్ళు ఇట్లా వచ్చేస్తుంది. ఇదిగోండి ఇలా స్కాలప్ థ్రెడ్ వర్క్ స్కాలప్ అండి. ఇది థ్రెడ్ వర్క్ మిషన్ మేడ్ చేస్తాం, మిషన్ ఎంబ్రాయిడరీతో చేస్తాం. ఇలా స్కాలప్ మీకు పైన కింద కూడా వస్తుంది. ఓకేనా, ఇది ఆరెంజ్ కలర్. ఇదిగోండి టై అండ్ డై టైప్ లో ఆరెంజ్ కలర్, టై అండ్ డై టైప్ లో ఆరెంజ్ కలర్. ఓకేనా, ఇలా వచ్చేస్తుంది. చీర అంతా ఇలా వస్తుందండి చక్కగా. ఇప్పుడు నేను ఒకసారి పెట్టుకుని చూపిస్తున్నాను, జారదు, హ్యాండ్ వాష్ చేసేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, జారదు, హ్యాండ్ వాష్ చేసేసుకోవచ్చు చక్కగా. టై అండ్ డై ఫస్ట్ టైం కొంచెం డ్రై క్లీనింగ్ చేసుకోవాలి, తర్వాత హ్యాండ్ వాష్ చేసేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా పళ్ళు, ఇలా సింపుల్ పళ్ళు ఉంటుంది మీకు, ఇలా సింపుల్ పళ్ళు ఉంటుంది. ఇదిగోండి చీర అంతా ఇట్లా వచ్చేస్తుంది మీకు. ఇదిగోండి ఇలా వస్తుందండి చీర అంతా చక్కగా హ్యాండ్ పెయింటెడ్ ఆరెంజ్ కలర్ ప్యూర్ ఆర్గాన్జా అండి. ఇది వచ్చేసరికి మంచి ఆర్గాన్జా, ఫాలింగ్ ఉండదు, ట్రాన్స్పరెంట్ గా ఉండదు, అస్సలు మీకు క్లియర్ గా ఉంటుంది. చక్కగా మీరు ఎలా వేసుకున్నా అలా మీ మాట వింటదండి ఈ ఫ్యాబ్రిక్ అయితే. దీనికి నేను మంచి మెరూన్ బ్లౌజ్ ని, ఇలా హ్యాండ్లూమ్ బ్లౌజ్ ని సెట్ చేశాను. ఇదిగో ఇది బ్యాక్ సైడ్ వస్తుందండి, మంచి రెడ్ బ్లౌజ్ ని ఇలా సెట్ చేశాను. ఇది బ్యాక్ సైడ్. ఓకేనా, మరీ డీప్ ఉండదండి నెక్ అయితే. ఇది హ్యాండ్స్ కి, ఇది హ్యాండ్స్ కి. ఓకేనా, ఇది బ్లౌజ్ కాస్ట్ కొంచెం ఎక్కువే కాబట్టి నేను దాన్ని బట్టి దీని కాస్ట్ చెప్తున్నానండి. ఈ చీర చక్కగా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కట్టుకోవచ్చు, సింపుల్ గా బాగుంటుంది. ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది మీకు చీర అంతా. ఇంకొకసారి ఒక లుక్ వేసుకోండి ఇలాగా, మళ్ళీ మళ్ళీ ఇంకొకసారి ఇలా లుక్ వేసేసుకోండి. నేను ఇలా చూపిస్తున్నాను. ఇదిగోండి ఇలా వస్తుంది చీర అంతా. ఓకేనా, దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 4300 అండి, 4300. ఓకేనా, ఇది ఒక చీర అండి. ఇంకోటి వచ్చేసరికి ఇది చందేరి అండి. యాక్చువల్గా ఇది చందేరి, ఇది కూడా స్కాలప్ ఒకటే నేను చేయించాను. యాక్చువల్గా మంచి గ్రీన్ కి కలంకారీ బార్డర్ వచ్చేసరికి స్కాలప్, సింపుల్ స్కాలప్ చేయించానండి. దీంట్లో బ్లౌజులనే వేసుకోండి, వేరే బ్లౌజ్ వద్దు. బ్రోకేడ్ స్టైల్లో ఇట్లా ఇలా వస్తుందండి. ఇదిగోండి ఇట్లా చూసుకున్నారా, బ్రోకేడ్ స్టైల్లో వస్తుంది. ఇదిగోండి నెక్ చీర అంతా. ఇది కూడా ఇంటర్లాక్ అండి. అసలు బ్యాక్ సైడ్ అసలు కలర్ కాంబినేషన్ ఉందండి, అసలు టూ మచ్గా ఉంది. అసలు ఆ కలంకారీ ప్రింట్ కూడా బార్డర్ మీద చాలా అంటే చాలా బాగుంది. ఇది పళ్ళు అండి, ఇలా కలంకారీ స్టైల్లో వచ్చింది. ఇలా పళ్ళు వచ్చేస్తుంది మీకు. ఇదిగోండి ఇలా పళ్ళు. ఓకేనా, కొంచెం ఇంచుమించుగా ఇది కూడా సెమీ టస్సర్ టైప్లో ఉంటుందండి, సెమీ టస్సర్ టైప్లో ఉంటుంది. గ్రీన్కి ఇలాగా మధుబాని ఆర్ట్ అంటారు చూసారా, ఆ మధుబాని ఆర్ట్ అండి. ఇది యాక్చువల్గా మధుబాని ఆర్ట్ పళ్ళు ప్లస్ బార్డర్. ఓకేనా, మీకు ఇంచుమించుగా సెమీ టస్సర్ ఆ టైప్లో ఉంటుంది. కాకపోతే సెమీ టస్సర్ కన్నా ఇంక కొంచెం హైలీ ఫ్యాబ్రిక్ అండి. ఇది చాలా బాగుంటుంది. ఇంటర్లాక్, మొత్తం ఇంటర్లాక్, లోపల కూడా చాలా అంటే చాలా స్మూత్ గా ఉంటుంది. మీకు బ్రోకేడ్ స్టైల్లో బ్లౌజ్ వచ్చేస్తుంది. ఇలా బ్రోకేడ్ స్టైల్లో ఇలా బ్లౌజ్ ఇచ్చేసారు మీకు. ఇలా బ్రోకేడ్ స్టైల్లో ఇలా బార్డర్ తో పాటు వచ్చిందండి. బ్లౌజ్ కూడా బార్డర్ తో పాటు వచ్చింది. మధుబాని ఆర్ట్
బ్లౌజ్ కూడా వచ్చింది. మీరు అలా చూసుకోండి. ఇదిగోండి ఇట్లా వచ్చేస్తుంది. ఇది వచ్చేసరికి మనకి 4000 అండి, 4000. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది ఫాస్ట్గా బుక్ చేసుకోండి. ఇదైతే ఒకటే ఉంది. ఇంకొకటి 2 శారీస్ అండి. ఇది జూట్ లెనిన్. అసలు ఫ్యాబ్రిక్ ఇంకా నా నోటితో చెప్పనండి. అసలు ఎంత బాగుందోనండి. ఇది లెనినేనండి. లెనిన్ ఫ్యాబ్రిక్లోనే కొంచెం డిఫరెంట్గా వచ్చిందండి. మెజెంటా కలర్ బ్లాక్ కాంబినేషన్తో ఉంది. దీంట్లోనే బ్లౌజ్ ఉంది. ఈ బడ్జెట్ శారీస్ అండి. ఇవి కూడా బడ్జెట్లో ఉన్న శారీస్. జామ్దాని పళ్ళు వచ్చేస్తుంది మీకు. ఇలా జామ్దాని పళ్ళు, ఇదిగోండి ఇలా జామ్దాని పళ్ళు వస్తుంది. మస్లిన్ జామ్దాని పళ్ళు అండి. ఇది మస్లిన్ అండి. ఇది మెటీరియల్ మస్లిన్ అంటారు. మస్లిన్ మెటీరియల్తో పళ్ళు రెడీ చేయించారు. ఓకేనా. పళ్ళు ఇట్లా వచ్చేసింది. అటాచ్డ్ కాదండి, వీవింగ్. మళ్ళీ ఇది సెపరేట్ అనుకుంటారేమో. అటాచ్డ్ కాదు, ఇది వీవింగ్ అండి. ఇది పళ్ళు మస్లిన్ జామ్దాని పళ్ళు. ఇదంతా లెనిన్ అండి. మళ్ళీను ఇదంతా లెనిన్. చిన్న సింపుల్ బార్డర్ వచ్చేస్తుంది. పైన కింద కూడా జరీ బార్డర్. ఇదంతా ఖాదీ అండి. ఖాదీ లెనిన్ ఇలాగే ఉంటుంది. ఇంకా ఫ్యాబ్రిక్ అయితే మటుకు చాలా స్మూత్గా ఉంది. ఖాదీ లెనిన్. ఓకేనా. కొంచెం సిల్క్ మిక్స్ అనిపిస్తుంది. ఇలా ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసాడండి. ఇదే ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసాడు. చీర అంతా బ్లాక్ అండ్ మెజెంటా కలర్. సూపర్గా ఉందండి. కాంబినేషన్ బాగుంది, చీర బాగుందండి. యాక్చువల్గా డైలీ యూజ్ కట్టుకునే వాళ్ళకి చాలా ఎలిగెంట్గా ఉంటుంది. ఓకేనా. ఇదిగోండి ఇలా ఉంటుంది. ఇలా చూసేసుకోండి. ఓకేనా. ఇలా చూసుకోండి. అసలు ఎంత సూపర్గా ఉంది చూడండి. ఇలా 2 స్టెప్స్ కింద వేసుకుంటే అసలు చాలా బాగుంటుంది. నేను పళ్ళు చూపించాలి కాబట్టి ఇలా సింగిల్ స్టెప్గా వేసుకుంటున్నాను. ఇదిగోండి ఇలా పళ్ళు చూపించాలి కాబట్టి ఇలా సింగిల్ స్టెప్గా ఇలా వేసుకుంటున్నాను. బడ్జెట్ ఫ్రెండ్లీ శారీ అండి. ఈ 2 శారీస్ వచ్చినాయి. ఈ వీవింగ్ ఇదంతా లెనిన్ అండి. మధ్యలోది లెనిన్. ఇది కూడానండి. ఇది కూడా లెనిన్నే వస్తుంది మీకు. ఇలా వచ్చేస్తుంది మీకు. ఇది బ్లౌజ్, ఇది పళ్ళు. ఓకేనా. ఇలా స్క్రీన్ షాట్ అయితే నచ్చిన తీసేసుకోండి. బడ్జెట్ ఫ్రెండ్లీ, డైలీ యూస్కి మీరు బయటకు వెళ్ళినా ఎక్కడైనా సరే కట్టేసుకోవచ్చు. సింపుల్గా బాగుంటుందండి ఈ చీర. అది దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 2800. చూసారా, చాలా లో బడ్జెట్లో ఎంత మంచి శారీ. 2800 అండి. 2800. దాంట్లోనే ఇంకొక కలర్ గ్రే అండ్ పింక్ షేడ్. ఇది పళ్ళు అండి. జామ్దాని మస్లిన్ జామ్దాని పళ్ళు. చీర అంతా చక్కగా మంచి లైట్ పింక్ షేడ్. ఇలా గీతలు వచ్చేసి చాలా బాగుంటుంది. సింపుల్గానే ఉంటుంది. అదే గ్రే కలర్ కాంబినేషన్తో మీకు బ్లౌజ్ వచ్చేస్తుంది. లైట్ గ్రీన్ షేడ్ అండి. గ్రే కూడా కాదు, లైట్ గ్రీన్ అండి. లైట్ గ్రీన్ మీకు బ్లౌజ్ వచ్చేస్తుంది. ఇప్పుడు మీకు ఒక్కసారి పెట్టుకుని చూపిస్తున్నాను నేను. చూసుకోండి. లైట్ గ్రీన్కి పింక్ షేడ్ మస్లిన్ జామ్దాని పళ్ళు. బ్లౌజ్ కూడా అదే ప్లెయిన్ వచ్చేస్తుంది. 2800 అండి. 2800. ఇదిగోండి ఇలా పళ్ళు వచ్చేస్తుంది మీకు. దగ్గర నుంచి దూరం నుంచి కూడా చూపిస్తున్నాను. ఇలా పళ్ళు వస్తుంది. ఇలా సింగిల్ స్టెప్ కింద వేసుకో, ఇంకా అది ఎవరిష్టం వాళ్ళని. ఇలా 2 స్టెప్స్ కింద వేసుకున్నా కూడా మీకు అసలు ఇంకేమీ కనిపించదు. చాలా బాగుంటుంది. అదేనండి. ఓకేనా. మీకు నేను పళ్ళు చూపించాలి కాబట్టి నేను ఇలా సింగిల్ స్టెప్గా వేసుకుంటున్నానండి. అది సేమ్ ఇదే కలర్ బ్లౌజ్ వచ్చేస్తుంది. బాగుంది. 2800 బడ్జెట్ ఫ్రెండ్. ఇది కూడా మీకు వాషబుల్, ఐరన్ కానీ స్టార్చ్ కానీ ఈ 2 శారీస్కి ఏమీ అవసరం లేదండి ఈ చీర కూడా. ఇంకోటి వచ్చేసరికి బిన్నీ సిల్క్ అండి. బిన్నీ సిల్క్ మంచి మెరూన్కి ఇలా జరీ బార్డర్ వచ్చేస్తుంది. ఇది కూడా హ్యాండ్లూమేనండి. ఇప్పుడు బిన్నీ సిల్క్ ఉంటాయి, బిన్నీ క్రేప్ ఉంటాయి, బిన్నీ ప్యూర్ సిల్క్ ఉంటాయి. ఇలా చాలా ఉంటాయండి. బిన్నీలో కూడా, మైసూర్ బిన్నీలో కూడా చాలా ఉంటాయి. ఇలా ఇది సిల్కేనండి. ఇది సిల్క్, మైసూర్ క్రేప్ కాదు, ఇది సిల్క్ అండి. బిన్నీ సిల్క్. ఇది బిన్నీ సిల్క్ మనం ఇలా డిజిటల్ ప్రింట్ అయితే వేయించేసాము ఊరికనే సింపుల్గా. ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ ఉండదు. ఇది బ్లౌజ్, ఇది సేమ్ అదే మెరూన్ వచ్చేస్తుంది మీకు. జరీ బార్డర్ ఉంటుంది. ఇదిగోండి ఇలా వస్తుందండి చీర అంతాను.
ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది చీర అంతా. నేను సెట్ చేసిన బ్లౌజ్ ఏంటనేది, ఇది కూడా డైలీ యూస్కి ఆఫీసులకి వెళ్ళి కట్టుకునే వాళ్ళకి ఇదిగోండి మంచి అసలు ప్యూర్ లెనిన్ది కూడానండి. ఇది కూడాను అసలు ఫ్యాబ్రిక్ కానీ ఆ ప్రింట్ కానీ చూడండి ఎంత ఎలిగెంట్గా ఉందో. ఈ బ్లౌజ్ ది పెర్ఫెక్ట్ మ్యాచింగ్ అండి. ఈ చీరకైతే ది పెర్ఫెక్ట్ మ్యాచింగ్. అసలు ఎంత బాగుందో అసలు ఈ చీర ఇలా కట్టుకుని ఈ బ్లౌజ్ వేసుకుంటే అసలు బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేస్తుంది మీకు 4,400 అండి. 4,400 ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఓకేనా. ప్యూర్ సిల్క్ అండి, బిన్నీ సిల్క్ అండి, బిన్నీ క్రేప్ కాదు. డైలీ యూజ్కి అయితే పనికొస్తుంది బాగానే. ఫస్ట్ టైం అయితే డ్రై క్లీనింగ్ చేసుకోవాలండి. ఇది కూడా లెనినేనండి. ఊరినే దీనికి నేను బీడ్స్ సెట్ చేశాను. మంచి బ్లూకి లైట్ బ్లూ కాంబినేషన్తో వచ్చింది. ఇంకా అన్నీ ఓపెన్ చేసే చూపిస్తున్నాను మీకు. మళ్ళీ నన్ను అడగకుండా మీకు ఇదిగోండి ఇలా సింపుల్గా జెరీ బీవ్స్తో రుద్రాక్ష బీవ్స్తో వచ్చింది పళ్ళు అండి. చీర అంతా కూడా చక్కగా ఇలా బీవ్స్ రుద్రాక్ష బీవ్స్ వచ్చేస్తుంది. దీంట్లోనే బ్లౌజ్ అయితేనే బాగుంటుందండి. దీనికి వేరే బ్లౌజు సెట్ చేసినా కూడా అంత బాగాలేదు. మంచి బ్లూకి ఈ బ్లూ వచ్చేసింది మీకు. చక్కగా ప్యాటర్న్ పెట్టించుకొని కుట్టించుకుంటే చాలా అంటే చాలా అందంగా ఉంటుందండి. ప్యూర్ లెనిన్ అండి ఇది. ఇంకా అసలు నేను నోటుతో నేను ఎంత చెప్పినా తరగదు, అంత మంచి లెనిన్ క్వాలిటీ. అసలు ఎంత కంఫర్టబుల్గా ఉంటుందంటే అంత కంఫర్టబుల్గా ఉంటుంది మెటీరియల్. ఊరికినే మీకు నేను ఇలా బీడ్స్ పెట్టి చూపిస్తున్నాను. ఇలా బీడ్స్తో కొంతమందికి అయితే ఇష్టపడుతున్నారు, అందుకని నేను ఇట్లా పెట్టి చూపిస్తున్నాను. ఇలా వస్తుందండి ఓకేనా. ఇదిగోండి ఇలా వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ లెనిన్ శారీకి ఈ బీడ్స్ అయితే. దీని కాస్ట్ నేను చెప్పట్లేదు బీడ్స్ది, ఓన్లీ లెనిన్ శారీ కాస్ట్ అయితే 4,300 అండి. 4,300 ఓకేనా. ఇది ఒకటండి, ఇది ఒక చీర. నేను చెప్పాను 5,000 లోపే ఏ చీర అయినానండి అని, అందుకని అదే ప్రైస్తో మీకు చెప్తున్నానండి. అది ఇప్పటికే చాలా చీరలు అయిపోయినట్టు ఉన్నాయి. ఇంకొక 3 శారీస్ చూపించేసి మిగతా 2 లాస్ట్ మనం కలర్ చూపించేస్తానండి. ఇది కూడా హ్యాండ్ పెయింట్ విత్ స్కాలప్. హ్యాండ్ పెయింట్ మంచి లైట్ పిస్తా గ్రీన్కి ఇలా హ్యాండ్ పెయింట్ చేసేసాము. లైట్ పిస్తా గ్రీన్ హ్యాండ్ పెయింట్, ప్యూర్ క్రేప్ అండి. ఇది వచ్చేసరికి ప్యూర్ క్రేప్ 6 మీటర్స్ చీర ఉంటుంది. మంచి హ్యాండ్ పెయింటెడ్ చేసాము విత్ స్కాలప్ కూడా కొంచెం డిఫరెంట్గా చేయించాము. ఇదిగోండి మీరు ఇలా అబ్జర్వ్ చేయండి. స్కాలప్ ఇలా డిఫరెంట్ స్కాలప్ చేయించానండి. ఇలా కొంచెం డిఫరెంట్గా ఉండటం కోసం అలా చేయించాం. ప్లెయిన్గా ఉంటుంది చీర అంతా. మంచి పిస్తా గ్రీన్కి ఇలా హ్యాండ్ పెయింట్ అయితే చేయించేసాము మనం. దీని బ్లౌజ్ ఏం సెట్ చేశానో నేను మీకు చూపించేస్తాను ఓకేనా. ఇదిగోండి 6 మీటర్స్ ఉంటుంది చీర అంతా. ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది ప్యూర్ క్రేప్. ఇదిగోండి ఇది వచ్చేసరికి మంచి డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్ని ఇలా మనం సెట్ చేసాం. మంచి డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్ని ఇలా అయితే సెట్ చేసేసాము. మీకు ఫస్ట్ దగ్గరగా చూపిస్తున్నాను ప్రింట్ చూసుకుంటారని. ఇదిగోండి డిఫరెంట్గా ఉన్న ప్రింట్ని. ఇది కూడా లెనిన్ క్వాలిటీ అనండి. ప్యూర్ లెనిన్ని ఎట్లా మనం డిజిటల్ ప్రింట్ చేసాము ఇలా వచ్చేస్తుంది. చీర అంతా మధ్యలో ప్లెయిన్ ఉంటుంది. ప్యూర్ క్రేపు. ఇదిగోండి లైట్ వెయిట్ ఉంటుంది. స్కాలప్ ఇచ్చాము. ప్లస్ ఇవి కూడా బయట చాలా అంటే చాలా కాస్ట్ ఉన్నాయి. నేనైతే దీని కాస్ట్ 5,000 అయితే చెప్తున్నాను. ఏదైనా సరే 5,000 లోపే అన్నాను కాబట్టి 4,850 అనుకోండి. 4,850 అండి ఈ చీర కాస్ట్. 4,850 అండి. ఈ బ్లౌజ్తో పాటు ఈ చీర కాస్ట్ 4,850. అదొక చీర. ఇది కోటాలోనే ఒక ఫ్యాబ్రిక్ అండి, కానీ నాకు ఎందుకనో చాలా నచ్చేసింది ఈ ఫ్యాబ్రిక్. ఇది జారట్లేదు, కోటానేనండి. అదొక కోటానండి. ఏదో అంటారండి దీన్ని. అయితే జారదు, కోటా టైప్లో సమ్ము యాప్లిక్ వర్క్ చేయించాను నేను. ఎట్లాగా యాప్లిక్ వర్క్ చీర అంతా యాప్లిక్ వర్క్ స్కాలప్ వచ్చేస్తుంది. ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది మీకు చీర అంతా. ఇది పింక్ అండి, ఇది పింక్ కాంబినేషన్ ఓకేనా. ఇది బ్లౌజ్. యాక్చువల్గా నేను వేరే బ్లౌజ్ ఇచ్చేస్తున్నాను మీకు. ఇంకా దీంట్లో బ్లౌజ్ అయితే వద్దులేండి,
చక్కగా ఇంకొక మనకి కుర్చీ అయితే ఎక్కువ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కట్టుకోవచ్చు అండి. ఇదైతే కనుక ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కట్టుకోవచ్చు. మంచి ఇలాగా 2 స్టెప్స్ అయితే ఇలా పెట్టుకుంటే అప్పుడు ఈ ప్యాచెస్ కింద నుంచి అట్లా కనిపిస్తాయండి. ఇవి ఇలా వస్తాయి, ఇలా వచ్చేస్తాయి మీకు. ఇది బ్లౌజ్ అండి. ఇవి నేను 2 బ్లౌజెస్ అయితే చూపిస్తున్నాను మీకు. ఇదిగోండి, ఇవైతే మీకు 2 బ్లౌజెస్ చూపిస్తున్నాను. ఇదిగోండి ఇలా చూసుకోండి. ఇదిగోండి చక్కగా మంచి కచ్ వర్క్ వచ్చిన బ్లౌజ్ని ఇలా చూపించేస్తున్నాను. ఇదిగోండి కచ్ వర్క్ బ్లౌజ్ని ఓన్లీ హ్యాండ్స్కి వస్తుంది. అక్కడక్కడే ఇలా కచ్ వర్క్, ఇలా బొటాస్ వస్తాయండి, అంతే సింపుల్. పోచంపల్లి ఎక్కత్ మెటీరియల్ ఇది. ఇలాగా ఇలా కచ్ వర్క్ స్టైల్లో మనకి బ్లౌజ్ వచ్చేస్తుంది. ఇలా ప్యాటర్న్గా పెట్టుకుని కుట్టించుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా బ్లాక్ ఇలా సింగిల్ స్టెప్ వేసుకోవచ్చు అండి. చాలా స్మూత్గా ఉంది. అదొక టైం కాటన్ ఫ్యాబ్రికేనండి, కాటన్ టైప్లో ఉంది ఫ్యాబ్రిక్. ఇలా మనం యాప్లిక్ వర్క్ చేసేసాము. ఇలా యాప్లిక్ వర్క్ ఇలా 2 స్టెప్స్ కింద వేసుకుంటే బాగుంటుంది. ఇలా పళ్ళు అంతా ఫుల్గా వచ్చేస్తుంది మీకు. యాప్లిక్ వర్క్స్ ఇలా పళ్ళు ఫుల్ మొత్తం వస్తుందండి. పళ్ళు అయితే ఫుల్ వస్తుంది. చక్కగా స్కాలప్ ఇచ్చేసాం. బ్లౌజ్ ఇది ఒకటిను, ఇంకొకటి ఈ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చండి. ఈ బ్లౌజ్ కూడా బాగానే ఉంటుందండి. ఈ బ్లౌజ్ కూడా బాగానే ఉంటుంది. మీకు ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను, ఒక్క నిమిషం అండి. ఇదిగోండి, ఇది క్రేప్ తీసుకున్నాను, ప్యూర్ క్రేప్ అండి. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కట్టుకోవచ్చు. ఇదిగోండి, ఇది యాప్లిక్ వర్క్ని బట్టి మనం ఇట్లా చిన్న బొమ్మ వచ్చింది, ఇలా బొమ్మ వస్తుంది ఓన్లీ హ్యాండ్కి అంతే. ఇలా స్కాలప్ ఇచ్చేసాం. మళ్ళీ ఈ బ్లౌజ్ కూడా స్కాలప్ బొమ్మ ఇలా వస్తుంది. అసలు ఎంత క్యూట్గానే ఉంటుందండి. ఇలా వేసుకున్నా కూడా నాకు ఆ బ్లౌజ్ కన్నా యాక్చువల్గా ఈ బ్లౌజ్ అయితే బాగుందండి. దీని కాస్ట్ వచ్చేసరికి ఇది కూడా కొంచెం కాస్ట్ ఉంటుందండి. యాప్లిక్ వర్క్ కదా, 1 2 శారీస్ అండి అలా మిక్స్ అయినవి. అంటే కావాల్సి వచ్చిన వాళ్ళు తీసేసుకుంటారని నేను చూపించేస్తున్నాను. 5600 అదొక్కటే మటుకు 5000. ఇవి లెనిన్స్ మీకు చూపించాను కదా. ఈ నచ్చితే గనక మీరు స్క్రీన్ షాట్ పెట్టేసేయండి. దాన్ని బట్టి నేను బ్లౌజ్ సెట్ చేసి ఇస్తాను. మీరు బ్లౌజ్ కాస్ట్తో పాటే 2300 చెప్తున్నాను. 2300. ఇవి లెనిన్స్ మీకు చూపించాను. లెనిన్ కాటన్స్ అని వాషబుల్, డైలీ వాష్, మెషిన్ వాషబుల్, నో ఐరన్, నో స్టార్చ్, ఈజీ మెయింటెనెన్స్. మళ్ళీ చెప్తున్నాను, ఈజీ మెయింటెనెన్స్. మీకు బ్లౌజ్ వేరే బ్లౌజ్ సెట్ చేసి ఇస్తాను. దాంతోపాటు 2300 ఈ శారీస్ అయితే కనుక అండి. అంటే చాలా ఎపిసోడ్ మరీ లాంగ్ అయిపోతుందని నేను అలా చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ టు వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.